పౌలుని లోపల చెరసాల్లో వేసేసి ఏం చేశారు తెలుసా? పౌలా, నువ్వు చేసిన తప్పుకి శిరచ్ఛేదనం చేయబోతున్నామని చెప్పేసినారు. ఎవరికి? పౌలుకి తల కట్ చేయాలి. పౌలు యొక్క జీవిత చరిత్రను చదివినప్పుడు నా హృదయాన్ని గాయపరిచిన ఒక విషయం ఏంటో తెలుసా? పౌలు ఉన్న జైలు అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది, లోపల ఉంటుంది. పౌలుని లోపలేశారు. ప్రతిరోజు వచ్చి కత్తి దాని మీద నూరుతారంట. దేని మీద? పౌలు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. కత్తి ఎక్కడ నూరుతారు అంటే ఆ జైళ్ళన్నీ కూడా ఈ రాతి గుహలే కదా. కత్తి నూరి 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 కొంచెంటి కత్తి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఆ కత్తి నూరుతున్నప్పుడు అనుకుంటాడంట పౌలు, ప్రభా, అందువల్లే అంటాడు, నేను పానార్పణముగా పోయబడుచున్నాను. ఏమంటాడు? నేను పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము దగ్గర పడిందని రాసినాడే తిమోతికి. అది వయసు అయిపోయి గడగడ ఐసీయూలో ఉండి రాసిన మాట కాదు, అది జైల్లో ఉండి రాసిన మాట. రెండో రోజు వస్తాడంట, మళ్ళా నూరుతారంట కత్తి. అప్పుడు అనుకుంటాడంట, ప్రభువా, ఈ దినం నీ దగ్గరకు వచ్చేస్తానా? నూరి 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 నూరేటప్పుడు హృదయము ప్రాణం ఎంత విలవెల్లాడుతుందో.